జగన్ ఓదార్పుకు వెళ్తున్నారా లేకపోతే భరోసా పేరుతో జనంలోకి వెళ్తూ ఏదో ఒక రచ్చ చేస్తున్నారా? టీడీపీ నేతలు ఇదే మాటపై మాజీ సీఎంని టార్గెట్ చేస్తున్నారు. మొన్న విశాఖలో, నిన్న భీమవరంలో జగన్ పర్యటనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు టీడీపీ నేతలు. ముందు నిన్నటి జగన్ పర్యటనలో కొందరు వైసీపీ అభిమానులు చూపించిన ఫ్లెక్సీల గురించి మాట్లాడుకుందాం. రప్ప రప్ప అంటూ ఒకరు, ఊచకోత 2.0 లోడింగ్ అంటూ ఇంకొకరు, ఒక్కరే రారాజు, రాజారెడ్డి రాజ్యాంగం RRR అంటూ ఇంకొకరు, మీరు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నామంటూ వేరొకరు, ఎవరైనా రాని తొక్కి పడేస్తామంటూ ఇంకొకరు, జగన్ 2.0 లోడింగ్ అంటూ మరొక పోస్టర్, వైసీపీ మళ్లీ అధికారంలోకి రావాలంటూ కొంతమంది అభిమానులు ఇలాంటి పోస్టర్లు ప్రదర్శించారు. ఇవే ఇప్పుడు కూటమి నుంచి ఇలాంటి కౌంటర్లకి కారణమయ్యాయి. భీమవరం మీటింగ్ తర్వాత జగన్ ర్యాలీగా ముద్రగడ అంతిమయాత్రకు హాజరయ్యేందుకు వెళ్లడంపై కూడా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. జగన్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి. అల్లరి చేయకుండా జగన్ టూర్ ఉండనే ఉండదంటున్నారు బుచ్చయ్య. రోజు ఆందోళన చేయాలి, అయ్యగారు రావాలంటే ఊరేగింపులు జరగాలి, ఆడ అల్లరి చేయాలి, సైలెన్సర్లు బేకాలి. ఒకళ్ళు ఐదు నిన్న కానిస్టేబుల్కి దెబ్బలు తగిలి, వాళ్ళ కార్యకర్తలకు దెబ్బలు తగిలి, తోపుళ్ళాటలు పెట్టేసి అంటే క్రియేట్ చేస్తాడు. హైప్ క్రియేట్ చేయడం కోసం డ్రామా ఆడతాడు. జనం ఇంతమంది రావాలి, కార్లు ఎన్ని రావాలి, మోటార్ సైకిల్ ఎన్ని రావాలి. నేను మేము వెళ్ళేటప్పుడు జగ్గంపేట లాగాం, ఏదో దండలు తీసుకెళ్ళాలి నాకు అక్కడ చెబుతున్నారు, సార్ 200 కార్లు కావాలని చెబుతున్నారు, మేము ఏడదామని మాట్లాడుతున్నారు వాళ్ళు. అక్కడ ఉన్నాం, జంక్షన్లో ఆగాం. ఇద్దరు ముగ్గురు వచ్చి కార్లు పెట్టమంటున్నారు, 200 కార్లు, మోటార్ సైకిల్, ర్యాలీ ఉండాలి, భారీగా ర్యాలీ ఉండాలని చెబుతున్నారు సార్. పరామర్శకి ఇదేంటి సార్ అని అడుగుతుంటే మేమేం చెబుతాం, అదంతే బాబు అన్నా. ఈ భీమవరం టూర్ కి ముందు రోజు విశాఖలో పర్యటించారు జగన్. అక్కడ మత్స్యకార కుటుంబాలను పరామర్శించాక మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు అరెస్ట్ పై కూడా మాట్లాడారు. ఒకసారి ఆయన ఏమన్నారు చూద్దాం. ఆ తర్వాత దీనికి హోంమంత్రి అనిత ఇచ్చిన కౌంటర్ కూడా చూద్దాం. ఆ సీదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. నిజంగా ఈ ప్రభుత్వం మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా. చివరికి జడ్జి తప్పులు బట్టి ఏం సెక్షన్ పెడతానారయ్యా మీరు? 18 ఏళ్ళ పిల్లోడి మీద మర్డర్ కేసు ఏంది పెట్టడము? అరే యాక్సిడెంట్ అయ్యింది, తప్పు జరిగింది, అది మర్డర్ కేసు పెట్టడం ఏందయ్యా అని చెప్పి జడ్జు తిట్టి సెక్షన్ మార్పించింది. అంటే ఎంత దారుణంగా జరుగుతూ ఉందని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పరామర్శల పేరుతో జగన్ షో చేశారన్న హోంమంత్రి అనిత చట్టం ఎవరికి చుట్టం కాదన్నారు. సీదిరి అప్పలరాజు కుమారుడు పిల్లాడైనంత మాత్రాన తప్పు చేస్తే కేసు పెట్టొద్దా అని ప్రశ్నించారు మంత్రి. ఇప్పుడు మీరు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఒకటేనండి, పరామర్శకు వచ్చినప్పుడు జేజేలేంటో నాకు అర్థం కాదు. మనం వచ్చామా లేకపోతే మనం వచ్చింది ఏమైనా ఏదో సక్సెస్ఫుల్ దేనికో సక్సెస్ మీట్స్కి వచ్చామా? అక్కడికి వచ్చినా ఎవడో ఒకడు వచ్చి రపారపామంటాడు, ఒకడు వచ్చేమో సీఎం అని అరుస్తాడు, ఇంకొకడేమో వేలలేస్తాడు. మినిమం అండి మీకు విషయం చెప్పిన ఇక్కడ నారా లోకేష్ గారి గురించి ఒక మాట చెప్పాలి. పరామర్శకి వెళ్తే కనీసం ఎవరైనా ఫోటో కూడా ఇవ్వరండి. ఆయన నేను పరామర్శకు వచ్చాను, ఇక్కడ ఫోటోలు తీయించుకోవడానికి రాలేదు, దయచేసి ఏమనుకోక తమ్ముడు అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోతాడు మహానుభావుడు, చిన్నోడైనా. అంటే పొలిటికల్గా కొన్ని ఎథిక్స్ ఉండాలి. ఎథిక్స్ లేకుండా నోటుకు వచ్చినట్టు ఏదొస్తే అది మాట్లాడేసుకుంటూ పోతే ప్రజలు హర్షిస్తారన్నది కాదు. అతను వచ్చినా రాకపోయినా మేము చేయాల్సిన పని మేము చేస్తాం. ఒకసారి మీలోని ఎవరైనా ఏదైనా ఛానల్ లైవ్ కనుక పెట్టుకుని ఉంటే ఒకసారి కిందకి వెళ్ళి కామెంట్లు చూడండి తమ్ముడు. ఒకసారి నేను ఓపెన్గా చెప్తున్నా, మేము సఫరర్స్ అబ్బా. ఆ రోజు ఆఖరికి వాళ్ళకి మా గురించి మాట్లాడుతున్నారా, ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నారా, అవన్నీ సంబంధం లేదు. ఇంట్లో వాళ్ళ గురించి కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఏమీ మాట్లాడకూడదు, మేమేమీ యాక్షన్ తీసుకోకూడదు అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు దీని మీద కొన్ని సందర్భాల్లో చట్టాల్లోని మనకేంటంటే కొంత లిమిటేషన్స్ ఉన్నాయి. సో చట్టాల్లో కూడా మార్పులు రావాలి. దాని గురించనే సోషల్ మీడియా GOM కూడా ఒకటి పెట్టుకున్నాం. ఆల్రెడీ 3 మీటింగ్స్ అయినాయి. ఆ GOMలో ఏంటంటే 2 టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ మీద మేము వెళ్తున్నాం. ఒకటి సోషల్ మీడియా బ్యానింగ్ అనేది ఏ ఇయర్ వరకు ఉంటే సోషల్ మీడియా బ్యాన్ చేయొచ్చు అంటే ఒక 13 ఇయర్సా 16 ఇయర్సా, మిగతా స్టేట్స్లో ఎలా ఉంది, మిగతా కంట్రీస్లో ఎలా ఉంది, అది కూడా మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియాలోని ఇలా అబ్యూజింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసిన వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ సెక్షన్స్ మనం మిగతా రాష్ట్రాలు ఎలా చేస్తున్నారు, ఈ వర్కౌట్ కూడా చేస్తున్నాం. దీని మీద ప్రత్యేకంగా అందుకే టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తున్నాం. మీకు పరిస్థితులు చూస్తూ ఉంటే మీరు ఎలా అనుకుంటారంటే ఏమో వీళ్ళ మీద ఎలా పెడుతుంటే వీళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోవట్లేదు. కానీ వీళ్ళు ఒక దగ్గర కూర్చొని పెడతారు, వాళ్ళ ఆరిజిన్ ఎక్కడో చూస్తే లొకేషన్ వేరే దగ్గర కనిపిస్తూ ఉంటుంది.
సో మేము కూడా అంతే టెక్నాలజికల్గా ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒక టాస్క్ ఫోర్స్ అట్ ద సేమ్ టైం టెక్నాలజీ సపోర్ట్ కూడా తీసుకొని రాబోయే కాలంలో ఈ సోషల్ మీడియాని కనీసం అంటే మనిషి గౌరవించుకోవాలన్న ఆ ఇష్యూని కూడా మనం ఇప్పటి నుంచి ప్రొజెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను. 18 ఏళ్ళ పిల్లోడు కాదు 16 ఏళ్ళ పిల్లోడు నేరం చేసినా కూడా మనం కేసు పెడతాం కదా, చట్టంలో ఉంది కదా. 18 సంవత్సరాల పిల్లోడు తప్పు చేశాడా తప్పు చేయలేదా పక్కన పెట్టండి, పోలీస్కి తప్పుడు సమాచారం ఇచ్చారు, ఈరోజు గవర్నమెంట్ పెట్టిన సీసీటీవీ కెమెరాస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరు తప్పు చేశారనేది క్లియర్గా తెలిసింది. లేకపోతే ఒక అమాయకమైన అబ్బాయి ఈరోజు బలయ్యేవాడా ఆ కేసులో? ఈరోజు నేనేమంటానంటే ఆ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడా తప్పు చేశాడా అవన్నీ పక్కన పెడితే తను రక్షించుకోవాలనో తన బిడ్డను రక్షించుకోవాలనో తపన ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ బాధితుడు ఎవరైతే ఉన్నాడో అతను హాస్పిటల్కి తీసుకెళ్లాలనే విషయంలో తపనుండి ఉంటే ఈరోజు బతికేవాడేమో ఆ మనిషి. ఇప్పుడు అది కాకుండా ఈరోజు తన బిడ్డను కాపాడుకోవాలని ఆరాటంతో ఈరోజు మళ్ళీ తిరిగి పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆ అబ్బాయి యాక్సిడెంట్ చేశాడని చెప్పి మనకు వచ్చిన తర్వాత ఈరోజు అబ్బాయిని రిమాండ్కి యాజ్ పర్ వెళ్ళాము, యాజ్ పర్ లా వెళ్ళాము. ఆటోమేటిక్గా రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజం కూడా చూసుకుంటానండి ఈ గొడ్డలి పార్టీని ఎంత మేరకు పెంచి పోషిస్తున్నారో మనకు అర్థమవుతుంది. మరి అలాగే మాట్లాడుకుంటే అతను కోడికత్తి అని చెప్పేసి ఆ రోజు మాట్లాడిన తర్వాత ఎన్ని సంవత్సరాల నుండి లోపల పెట్టారో కోడికత్తి శ్రేణిని? ఆ అబ్బాయికి హార్డ్లీ 18-19 సంవత్సరాలే. ఆ రోజు కూడా చిన్నపిల్లడు తప్పు చేశాడు వదలలేదా జగన్మోహన్ రెడ్డి? అతను 5 సంవత్సరాలు కూడా తను జైల్లోనే ఉన్నాడు. అసలు అక్కడ ఏం జరిగింది అన్నది ఫ్యాక్ట్ ఫైండింగ్. నిజంగా అక్కడ తప్పు జరిగితే డెఫినెట్గా ఆ పోలీస్ మీద మేము యాక్షన్ తీసుకుంటాం. నిన్న మీరు నెల్లూరులో జరిగిన సంఘటన గురించి మీరు మాట్లాడారు. అది ప్యూర్లీ అసలు పోలీస్కి సంబంధం లేని ఇష్యూ యాక్చువల్గా. ఓవరాల్గా అలాగని చెప్పేసి నేనేమి దాన్ని బయటికి రావడానికి నేను ప్రయత్నం చేయట్లే, ఎవరిని కూడా రక్షించాలన్న భావన కూడా కాదు. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. నిజంగా పోలీస్ ఏమైనా అరెస్ట్ చేశారా, పోలీస్ హెరాస్మెంట్ వల్ల అతను ఏమైనా సూసైడ్ చేసుకున్నాడా, ఆ యాంగిల్లో కూడా వెళ్తున్నాం. అన్ని యాంగిల్స్లోని కూడా ఒక పక్క ఈగలు పెట్టాం. ఉమెన్ ప్రొటెక్షన్కి ఏమో శక్తి యాప్ను పెట్టి శక్తి టీమ్స్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ని పెట్టుకున్నాం. సైబర్ నేరాల మీద టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం. సోషల్ మీడియా అబ్యూజింగ్స్ మీద ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఓవరాల్గా లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా పర్టికులర్గా ఉన్నాము. పోలీస్ వెల్ఫేర్ విషయంలోని కూడా అంతే పర్టికులర్గా ఉన్నాం. దయచేసి విజయనగరం జిల్లాలో ఎరువుల కొరత లేదు. దీనికి కావాలని కొంతమంది ఆ యాప్ని బేస్ చేసుకొని ఇస్తున్నారనో కొంతమంది లేనిపోని అపోహలు పెట్టి రైతుల్లోని ఒక చిన్న డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు తప్పించి ఎక్కడా కూడా ఎరువుల కొరత లేదు. డిఏపికి సంబంధించి నాకు తెలిసి ఒక 5% ఎంతో తక్కువ ఉంది. కానీ దాన్ని కూడా ఆర్గానిక్ ఫామ్ వైపు ప్రజల్ని అంటే రైతుల్ని మళ్లించిన ఉద్దేశంతో దానికి ఆల్టర్నేటివ్ కూడా వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది.